అద్వితని ఈరోజు రామ్గిరికి తీసుకెళ్ళాము. అక్కడ ఒక చిన్న బైక్ దొరికింది. ఇట్ ఈస్ వెరీ క్యూట్. అద్విత చాలా ఎంజాయ్ చేసింది ఆ బైక్తోని. బట్ ఎట్ ద ఎండ్ తను దాని మించి పడిపోయింది. ఆడుతూ అక్కడ ఒక చిన్న ఇదిలా ఉంది, అక్కడ ఆడిస్తూ పడిపోయింది. దెబ్బ తగిలి చాలాసేపు ఏడ్చింది. బట్ లెటర్ ఎనివే పిల్లలతో చూస్తూ మర్చిపోయింది. ఈ బైక్పై ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. బట్ ఐ డెంట్ టేక్ ఎనీ లాంగ్ లెంత్ వీడియో, ఓన్లీ ఫొటోస్ మాత్రం తీసాను. అండ్ ఇసుకలో బాగా ఆడింది, స్లైడింగ్ చాలాసేపు ఆడింది. బట్ నాకు వీడియో తీయడం కుదరలేదు. నేను ఒక్కదాన్ని పాపని తీసుకొని వెళ్ళాను ఫస్ట్ అప్పుడు. అండ్ ఈ రెడ్ కలర్ స్కూటీ ఎంత క్యూట్ ఉందో అసలు. అండ్ పాపని కొంచెం బాగా రెడీ చేస్తుంటే ఇంకా బాగా కనిపించేది. బట్ ఇట్ ఈస్ వెరీ రెగ్యులర్ డ్రెస్, బట్ స్టిల్ ఫొటోస్ అనేవి చాలా బాగా వచ్చాయి. అండ్ రేయాంష్ గారు తిను కలిసి ఆడుకుంటూ ఉన్నారు. అదే స్కూటీ చివరిలో ఆడిచ్చింది పద్మ. రేయాన్స్తో కలిసి కూర్చొని ఆడుకోవడం ఇవిడికి ఎప్పుడు ఫేవరెట్ థింగ్ కదా. ఆడుకుంటూ అలా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇదిగోండి అలా బాగా అది ఏ బైక్ చూసినా కూడా అందులో మ్యూజిక్ ఉండాలి ఆమెకి. మ్యూజిక్ చూస్తూ మ్యూజిక్ ప్రెస్ చేస్తే ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఉయ్యాలు ఊగింది చాలాసేపు, గ్రాస్లో ఆడింది, వాకింగ్ చేసింది. బట్ ఆ వీడియో క్లిప్స్ నేను తీయలేదు. బట్ నెక్స్ట్ టైం అన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకొని యాడ్ చేద్దాము. అండ్ సమ్హౌ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో విత్ మై వాయిస్ ఓవర్ అనమాట. ఇట్స్ వెరీ న్యూ టు మీ. బట్ యా, ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ లైక్ దిస్ బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి అనేవి నేను ఈ వీడియోలో యాడ్ చేస్తేనే నేను ఫ్యూచర్లో చూసినప్పుడు కూడా నాకు తెలుస్తుంది. ఈ వీడియో తీసినప్పుడు ఇది చూడండి ఇసుకతో ఎంత బాగా ఆడుతుందో అద్విత. చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేను అసలు ఫస్ట్లో ఇసుకలో అసలు కాలే పెట్టేది కాదు. బట్ ఇప్పుడు ఇసుకలో కూర్చొని చాలాసేపు ఆడుతూనే ఉంది. ఎవరో తెచ్చుకున్నారు కప్స్, క్యాప్స్, బాటిల్స్ అవన్నీ. ఆ పాప ఇచ్చింది ఆడుకోండి అని. ఇంకా బాగా చాలాసేపు ఆడింది. నేను కొంచెం వీడియో తీశాను. చూడండి అలా ఆడుతుంది. స్లో మోషన్లో వీడియో తీశాను. బట్ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ వెరీ నైస్. పిల్లలంటే అంతే కదా, పిల్లలతో వీడియోస్ ఎలా తీసినా మంచిగా వస్తాయి.